జై వీరభద్రుడికి సార్ నమో నమో. ఈ మీడియా కానీ ఒకటి అర్థం చేసుకోవాలన్నా, ఎలక్ట్రికల్ మీడియా కానీ యూట్యూబ్లు కానీ గతంలో పవన్ కళ్యాణ్ మీద కక్ష సాధించే దానికోసం సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా రేట్లు తగ్గించేది. లాస్ట్కి సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులు చిరంజీవి అందరూ పోతే ఎట్లా అవమానం చేసి చూసినాము. ఇవన్నీ మనము గుర్తించుకోవాలన్నా, ఎందుకంటే అప్పట్లో మాట్లాడడానికి మీడియా నోరు లేదు. అంత రకరకాలుగా మనం ఎంత నాయకుల పట్ల ఎంత భయంతో ఉంటుంటో అర్థం చేసుకుంటుంటాం. అదే ఇప్పుడు చంద్రబాబు రాని పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎన్ని విమర్శలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఈ రాజకీయాలు మనకి లోతుగా వెనక నుంచి ఏం తెలియదు. బయట కనిపించేదంతా అందమైన జీవితాలు ఏమి ఊరుకుంటాం, అందరిలో లొసుకులు ఉన్నాయి. కానీ తప్పు చేసినాడు ధైర్యంగా తిరుగుతున్నాడు, తప్పు చేయనాడు అవమానంతో పాలవుతున్నాడు. ఇదే కలియుగము, ఒక్క పాదం మీద ఉండమంటే ఇదే. అందుకే ఇవన్నీ ఆటలు చెల్లు. వీరభద్రయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తాడు, కర్మ సిద్ధాంతం చేపిస్తాడు. తప్పు చేయాలంటే భయపడాలా, స్త్రీల పట్ల గౌరవంగా ఉండాలా, నీతి నిజాయితీవంతంగా ఉండాలా, ధర్మమైన పాలన చేయాలా. ఐఏఎస్ ఆఫీసర్లు ధర్మంగా వాళ్ళు డ్యూటీలు చేయాలి. ఇవన్నీ మన ఆయన వచ్చి వీరభద్రుడి కోసం అమలు చేస్తారన్న. తస్మాత్ జాగ్రత్త. ఇది అక్షర సత్యం. జై వీరభద్ర.